నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం 500 రూపాయల గ్యాస్ సిలిండర్ని ప్రకటించింది. అయితే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 6వ తేదీ చివరి తేదీ, అంటే ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలను నెరవేరుస్తానని చెప్పింది. అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణలోని పేద ప్రజలకు వాళ్ళని ఆదుకునేందుకు మహాలక్ష్మి పథకం పేరుతో తెలంగాణ రాష్ట్ర గృహాలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ని పంపిణీ చేయబోతోంది. సో ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకంతో తెలంగాణలోని కుటుంబాలకు 500 రూపాయలకే ఎల్పిజి సిలిండర్ని లభించబోతుంది అనమాట. సో దీని ద్వారా తెలంగాణ పేద కుటుంబాలకు ఒక సరసమైన ధరకే గ్యాస్ సిలిండర్ని ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. సో ఇందులో భాగంగానే ఆర్థిక సహాయం మధ్యతరగతి వారికి కూడా కొంచెం వెసులుబాటు ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకని తక్కువ కాస్ట్లో సిలిండర్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో ఒక భాగం. సో ఇది 2023లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాలక్ష్మి పథకం పేరుతో తెలంగాణ రాష్ట్ర కుటుంబాలందరికీ కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అందజేస్తాము అంటూ అప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ కూడా ఇచ్చింది. సో అందులో భాగంగానే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కావాలి అంటే ప్రభుత్వం ఒక ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ని విడుదల చేసింది. సో ఈ ఫామ్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత తదుపరి ప్రక్రియ అయితే జరుగుతుంది. సో ఈ దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల, అంటే ఫిబ్రవరి 6వ తేదీ మాత్రమే, అంటే కేవలం ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. సో ఫస్ట్ గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే పొందాలి అంటే మీకు అర్హతలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఎలిజిబిలిటీ మీకు ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో నెంబర్ 1, మీరు తెలంగాణ వాళ్ళే అయి ఉండాలి. అలాగే గ్యాస్ కనెక్షన్ రసీదు నెంబర్ కూడా ఉంటుంది. సో అది కూడా మీరు వీళ్ళిచ్చే ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే గ్యాస్ సర్వీస్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో మీ పేరు, ఎవరిపైన అయితే గ్యాస్ ఉంటుందో వాళ్ళ పేరు, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఆ ఫామ్లో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే గ్యాస్ కనెక్షన్ నెంబర్ కూడా మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక ఆధార్ కార్డ్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే మీకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అర్హతలు చూశారు కదా. సో ఇప్పుడు ఈ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. సో ముందుగా ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ని మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. సో మొదటి పేజీలో మీ వివరాలు, మీ కుటుంబ వివరాలని క్లియర్గా సరిగ్గా మీరు దాంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత దరఖాస్తు ఫామ్ 2వ పేజీలో మీకు మహాలక్ష్మి పథకం అనేది ఒక స్కీమ్ దానికి సంబంధించింది కనిపిస్తుంది. సో అక్కడ 2వ వరుసలో, అంటే ఇప్పుడు ఫామ్ అనేది మనం డౌన్లోడ్ చేయలేం కాబట్టి మీకు ఒకవేళ ఫామ్ ఇప్పుడు ఆన్లైన్లో ఆల్రెడీ మీరు ఒకవేళ ఉంటే గూగుల్లో సెర్చ్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది. అక్కడ మీకు 2వ పేజీలో 2వ వరుసలో మీరు అవును అనేది ఒకటి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీ మీరు అది క్లిక్ చేయాలి. అంటే మీరు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నింటినీ కూడా మీరు అంగీకరిస్తున్నారు అనే విధంగా అవును అనేది టిక్ చేయాలి. సో ఇంకా 3వ వరుసలో మీరు గ్యాస్ రసీదు నెంబరు, అలాగే గ్యాస్ కనెక్షన్ నెంబరు, గ్యాస్ ప్రొవైడర్ అంటే ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉంటుందో వాళ్ళ పేరుని అక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో చివరిగా మీకు చివరి పేజీలో మీరు సంతకాన్ని ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇంతటితో ఫామ్ ఫిల్అప్ అయిపోతుంది. సో ఆ తర్వాత ఆ ఫామ్ని మీ మండల పంచాయతీ గెజిటెడ్ అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే మీ మండలాల్లో ఉంటారో అతనికి. సో ఆ తర్వాత అది ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడు రావాలి ఏంటి అనేది కూడా అక్కడ ఉన్న గెజిటెడ్ అధికారి అయితే మీకు చెప్తారు. సో ఇది మొత్తం ప్రాసెస్. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావాలి అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా క్లియర్గా చేయాలి. సో ఈ రకంగా చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేస్తేనే సంబంధిత అధికారి కూడా దాన్ని క్లియర్గా అప్రూవ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టైం కూడా కేవలం 3 రోజులు మాత్రమే ఉంది కనుక త్వరగా వెళ్ళి సబ్మిట్ చేయండి. సో ఈ వీడియో ఎంతోమందికి ఉపయోగపడుతుంది కనుక తప్పకుండా షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ న్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.